హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు సక్సెస్ గ్రోత్ ఇండియా స్టోరీస్ సిగాస్ గ్లిమ్స్ అబౌట్ మై ఇండియా. టుడేస్ డేట్ ఈస్ 24/11/2025. ఇవాళ కొత్త టాపిక్స్తో మీ ముందుకు వచ్చానండి. ఒకటి వచ్చి రీసెంట్గా తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ దుబాయ్లో క్రాష్ జరిగింది కదండి, దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్, ఇండియా వచ్చి థర్డ్ లార్జెస్ట్ ఎకనామీ అవబోతుందని వచ్చిందనే స్టేట్మెంట్ మన ఫైనాన్స్ మినిస్టర్ నుంచి, దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్, టుడే ఇండియన్ ఇండియా వాళ్ళు ఒక హిస్టరీ క్రియేట్ చేశారండి. దట్ ఈజ్ బ్లైండ్ ఉమెన్స్ వాళ్ళు T20 వరల్డ్ కప్ గెలిచారండి, దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్, కమింగ్ టు దుబాయ్ ఎయిర్ క్రాష్, దుబాయ్ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్. యాక్చువల్గా తేజస్ ఈజ్ నథింగ్ బట్ ఎల్సీ అంటారు, అంటే లైట్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎయిర్ క్రాఫ్ట్ అండి. ఇట్ ఈస్ డిజైన్డ్ బై ఇండియన్ పీపుల్స్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇండిజినియస్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పాలి. ఇంజన్ వచ్చి జీ ఇంజన్ వాడుతున్నారండి దీంట్లో. చాలామంది ఏం చెప్తున్నారంటే, నెగిటివ్ అంటే మాన్యువరింగ్ టైంలో, మాన్యువరింగ్ అంటే రైట్ నుంచి లెఫ్ట్కి తిరగడం, లెఫ్ట్ నుంచి రైట్కి తిరగడం, పైకి కిందికి, పై నుంచి కిందికి డైవ్ చేయడం, కింద నుంచి పైకి డైవ్ చేయడం, ఇలా మాన్యువరింగ్ చేసేటప్పుడు ఇలా నోస్ అంటే కిందికి మాన్యువర్ చేస్తూ నోస్ కిందికి వచ్చి లో ఆల్టిట్యూడ్ చేసేటప్పుడు, టర్న్ అయినప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ నెగిటివ్ జీ నెగిటివ్ జీ అంటే సడన్గా, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం లిఫ్ట్లో ఉంటామండి, పైన ఉంటాం, సడన్గా కిందికి వస్తాం, అప్పుడు మనకు ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. ఇంకా చెప్పాలంటే జాయింట్ వీల్ ఉంటుంది. జాయింట్ వీల్ పైన నుంచి కిందికి రొటేట్ అయ్యేటప్పుడు మనం అట్లా రొటేట్ అయినప్పుడు ఎలా ఉంటుంది అంటే గాల్లో ఎగిరినట్టు ఉంటుంది. అంటే దట్ ఈస్ కాల్డ్ వన్ టైప్ ఆఫ్ నెగిటివ్ జీ అండి. దట్ మనకి ఎయిర్ క్రాఫ్ట్ అంత స్పీడ్లో ఫాస్ట్గా తిరుగుతున్నప్పుడు ఆల్మోస్ట్ మనకిన ఆ ఎక్స్పీరియన్స్ లేకపోతే బ్లడ్ బయటకు వచ్చేస్తుందండి. అంత ఇది అయిపోతుంది, బ్రెయిన్ బ్లాకేజ్ అయిపోవడం. సో దీస్ ఆర్ ఆల్ ట్రైన్డ్. వీళ్ళంతా ట్రైన్ చేస్తారండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో, ఇవన్నీ ట్రైన్ చేస్తారు. సో ఎనీహౌ ఇన్వెస్టిగేషన్కి ఇచ్చారు. ఇప్పుడు ఏంటి రీజన్ అనేది ఇంకా బయటికి రాలేదు, వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్, యాక్చువల్గా ఏంటంటే తేజస్ 0-0 ఎజెక్షన్ సీట్ క్యాపబుల్ ఉందండి. అంటే లో స్పీడ్, లో ఆల్టిట్యూడ్లో కూడా ఈవెన్ పైలట్ కెన్ ఎజెక్ట్. బట్ ఇక్కడ ఏంటంటే పైలట్ ట్రై చేశాడు ఎజెక్ట్ చేయడానికి, బట్ అవ్వలేదు అని కొంతమంది. బట్ ఏంటి అనేది ఇంకా ఇంకా ఏంటి కన్ఫర్మేషన్ లేదు. సో వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకా చెప్పాలంటే చెప్పాను కదండి, ఇట్ ఈస్ డిజైన్డ్ బై ఆడా. ఆడా అంటే ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ప్రొడ్యూస్డ్ బై అంటే మ్యానుఫ్యాక్చర్డ్ బై హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, అండ్ ఫ్లోన్ బై ఐఏఎఫ్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సి, ఆల్రెడీ 2 స్క్వాడన్స్ మ్యానుఫ్యాక్చర్ చేశారండి. అంటే 38 ఎయిర్ క్రాఫ్ట్స్ ఆల్రెడీ ఇన్ సర్వీస్లో ఉంది. ఆల్మోస్ట్ 200 ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్డర్ ఉందండి హెచ్ఏఎల్కి ఇంకా. సో ఐ థింక్ ఇట్ ఈస్ అ గుడ్ ఎయిర్ క్రాఫ్ట్ ఓన్లీ. అండ్ మనకు తీసుకుంటే తేజస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్, రికార్డ్లో తీసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ జెట్ ఫైటర్ అండి. ఇట్ ఈస్ ఎ వెరీ లైట్ ఎయిర్ క్రాఫ్ట్. అండ్ దీని ఫీచర్స్ తీసుకుంటే ఇట్ ఈస్ సింగిల్ ఇంజిన్ అండి. అంటే మన ఇండక్షన్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ జైసల్మార్లో ఒక క్రాష్ అయిందండి డ్యూ టు ఇంజిన్ ట్రబుల్ వల్ల. సెకండ్ ఇదే అండి. యాక్చువల్గా ఇది మనకి ఇలా క్రాష్ అవ్వడం కొత్త ఏం కాదండి. మనకి అంటే రికార్డ్స్లో చూసుకున్నట్లయితే ఇన్ 1989 ఐ థింక్ సో, 1989, ఎస్ 1989లో మీరజ్ 2000 ఒకటి అలా లో లెవెల్ మాన్యువరింగ్ చేసేటప్పుడు ఎయిర్ ఫోర్స్ డే రోజు ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయిందండి. అలాగే తీసుకుంటే 2019లో 2 హాక్స్ ఎయిర్ డిస్ప్లేలో ఎయిర్ షో చేసేటప్పుడు, అక్రబైట్ చేసేటప్పుడు 2 క్లాష్ అయిపోయిందండి ఎలాంకాలో. అప్పుడు ఒక పైలట్ తన ప్రాణాలు కోల్పోయారు, మిగతా 2 ఎజెక్ట్ అయిపోయారండి.
ఎలా ఇన్సిడెంట్స్ ఇవి కొత్త కాదండి. ఈవెన్ ఇన్ ఆగస్ట్‌లో F-16 అండి. ఒకటి క్రాష్ అయింది లో లెవెల్ మాన్యువరింగ్‌లో. అలాగే తీసుకుంటే స్పానిష్ ఎయిర్ ఫోర్స్ EF-18 ఇది కూడా ఆల్మోస్ట్ క్రాష్ అవ్వాల్సింది. బట్ ఎనీహౌ పైలట్ ఎక్స్పీరియన్స్డ్ పైలట్ మేనేజ్ చేశారండి. జస్ట్ త్రుట్లో తప్పిపోయింది క్రాష్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి డెవలప్మెంట్ స్టేజ్లో అండి ఈ ఎయిర్క్రాఫ్ట్ డెవలప్ చేసేటప్పుడు ఒక్క ఇన్సిడెంట్ కూడా అవ్వలేదు. ఇప్పటి వరకు కూడా ఒక ఇన్సిడెంట్ కూడా అవ్వలేదు డిజైన్ పరంగా. బట్ దీని అవుట్పుట్ వచ్చిన తర్వాతే తెలుస్తుందండి డిజైన్లో ప్రాబ్లం ఉందా, ఏం ప్రాబ్లం ఉందా అని. మీరు JF-17 తీసుకుంటే థండర్, ఇట్ ఈజ్ ఆపరేటెడ్ బై పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్, కో-డెవలప్డ్ బై పాకిస్తాన్ అండ్ చైనా. ఆల్మోస్ట్ 5 క్రాషెస్ ఏర్పడిందండి. బట్ మనకి అంత అఫీషియల్గా రాలేదు. బట్ 5 క్రాషెస్ ఏర్పడ్డాయి. స్వీడన్ తీసుకుంటే JAS-39 గ్రిపిన్ ఎయిర్క్రాఫ్ట్ ప్రోటోటైప్లోనే 2 ఇలా కోల్పోయినారండి. 2 ఎయిర్క్రాఫ్ట్స్ కోల్పోయారు. ఇంకా మీరస్ తీసుకుంటే ఫ్రాన్స్ చేసింది 3, 4 F-1లో ఇలా చాలా జరిగినాయండి. ఎక్సెప్ట్ F-16 అయితే జరగలేదు కానీ బట్ ఇలా డెవలప్మెంట్ స్టేజ్లో చాలా జరిగాయి. ఇట్ ఈస్ నాట్ మన ఇండియా చెప్పాలంటే వీఆర్ గ్రేట్. డెవలప్మెంట్ స్టేజ్లో ఏం జరగలేదు. లాస్ట్ ఇయర్ జరిగిన జైసల్మార్ కూడా ఇంజన్ ప్రాబ్లం వల్ల దట్ ఈస్ ఇంజన్ ఈజ్ నాట్ మేడ్ బై అస్ అండి. అండ్ ఎనీహౌ దీని రిపోర్ట్ వచ్చిన తర్వాత దీని గురించి తెలుసుకుందాం మళ్ళీ ఇంకొకసారి. బట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ దట్ వీఆర్ ఇండియన్స్. వీ షుడ్ ఆల్వేస్ సపోర్ట్ ఇండియన్ అండ్ we should proud అండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ టాపిక్. ఇండియా టు బికమ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ విత్ GDP ఆఫ్ 5 trillion in 3 years. 10 years బ్యాక్ తీసుకుంటే ఇండియా వాజ్ ద 10th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ విత్ GDP ఆఫ్ 1.9 trillion. బట్ 2027 కల్లా ఇండియా విల్ బికమ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతుందని చెప్తున్నారు ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు. అండ్ 2032 కల్లా ఇండియా విల్ బికమ్ థర్డ్ లార్జెస్ట్ స్టాక్ మార్కెట్ బై ఇండియాస్ మార్కెట్ క్యాపిటలైజేషన్. అంటే 3.4 trillion నుంచి 11 trillionsకి 2032 కల్లా 11 trillionsకి చేరుతుంది అంటున్నారండి. సో బీ ఇన్వెస్టెడ్ ఇన్ ఇండియా. ఓకే, ఇండియాలో ఇన్వెస్ట్ చేయండి. ఇండియా గ్రో అవుతుంది, మనము గ్రో అవుతాం. సో ఆల్ సిస్టర్స్, లేడీస్, జెంటిల్మెన్స్, ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, ఇండియా విల్ బీ ద థర్డ్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో 11 trillions బై 2032 కల్లా 11 trillions అవుతుంది. సో దిస్ ఇస్ ఎస్టిమేషన్ ఓన్లీ అండి. సో ప్లీజ్ బీ ఇన్వెస్టెడ్ ఇన్ ఇండియా, బిలీవ్ ఇన్ ఇండియా. ఓకే, నెక్స్ట్ దీనికి మెయిన్గా ఏంటంటే గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ అండి. గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ 4.5% డబుల్ అవుతుంది. అంటే ఉన్నదానికన్నా ఎక్స్పెక్టెడ్ మోర్ దాన్ డబుల్ అట్ 4.5% బై 2031కి. 1.2 trillion ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీ వస్తుందండి ఇండియాకి. అండ్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్లో తీసుకున్నట్లయితే 178 billion, అంటే 2021లో 178 billion ఉంది కాస్త 527 billions అవుతుంది నెక్స్ట్ డికేల కల్లా. ఈ కామర్స్ పెనిట్రేషన్ తీసుకున్నట్లయితే 6.5% నుంచి 12.3% ఇంక్రీజ్ అవుతుంది బై 2031. ఇంకా ఇంటర్నెట్ యూసేజ్ చెప్పాల్సిన అవసరం లేదండి. 650 millions to 960 millions డెవలప్ అవుతుంది. సో ప్లీజ్ fasten your belts, stay invested in India. ఓకే, నెక్స్ట్ టాపిక్ వస్తే టుడే ఇండియా ఇనాగరల్ బ్లైండ్ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ ఇనాగరల్ కప్లో ఇండియా విన్ అయిందండి. ఈ ఇయర్ ఉమెన్స్ క్రికెట్కి చాలా గుడ్ జరిగిందండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఉమెన్స్ ఇండియా వరల్డ్ కప్ గెలిచారు. సెకండ్, ఇప్పుడు బ్లైండ్ ఉమెన్స్ వరల్డ్ కప్ గెలిచారండి. అండ్ ఇది చూస్తున్నప్పుడు నాకు ఒక స్టోరీ చదివానండి. దీంట్లో ఏంటంటే పుహల్ సోరెన్
అనే ఒక అమ్మాయి, 17 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి, తను 5 ఇయర్స్లో కళ్ళు కోల్పోయింది. తను ఆ బ్లైండ్ స్కూల్లో వెళ్ళి జాయిన్ అయ్యింది. వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. అయినా కానీ 5 ఇయర్స్ నుంచి తను జాయిన్ అయినప్పుడు బ్లైండ్ స్కూల్లో తను ఎంతో స్ట్రగుల్ పడుతూ డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి, స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి, ఇండియా లెవెల్కి సెలెక్ట్ అయ్యి, నౌ షీ హ్యాస్ బికమ్ ఏ వైస్ కెప్టెన్ ఆఫ్ ఇండియా అండి. యాక్చువల్గా కుడోస్ టు హర్. తన యొక్క స్ట్రాంగ్ డిటర్మినేషన్కి. వాళ్ళ ఫాదర్ ఒక చిన్న ఫార్మర్ అండి. అయినా కానీ షీ హ్యాడ్ మేడ్ నిరూపించుకుందండి తను ఏంటనేసి. సో నేను ఆల్వేస్ ఈ ఛానల్లో ఇండియా యొక్క ఇలాంటి చిన్న చిన్న సక్సెస్ స్టోరీస్ చెప్తుంటానండి. ఇంకా మీకేమన్నా ఉంటే నాకు చెప్పండి, అందరికి షేర్ చేసుకుందాం, ఇన్స్పైర్ అవుదాం, అందరం కలిసి గ్రో అవుదాం, ఇండియా కూడా గ్రో చేద్దాం. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ సిగాస్ సక్సెస్ ఇండియన్ స్టోరీస్. If you found this video informative, please like, share and subscribe for more real stories about India's growth. Remember, every success story begins with vision and determination. Keep believing, keep going with Sigas. Thank you once again for watching this video, Andy. Thank you very much.